వినండి, మన స్కూల్లో మనకు అది ఇంగ్లీష్లో మన స్కూల్ సెలెక్ట్ అయింది. జిల్లా మొత్తంలో 20 మందిలో 150 పెద్దవాళ్ళు ఉంటే 20 మందిలో మన బడి సెలెక్ట్ అయింది. సైన్స్లో సెలెక్ట్ అయింది, మ్యాథ్స్లో సెలెక్ట్ అయింది, ఆటల పోట్లలో కూడా జిల్లా స్థాయికి పోయింది మన బడి. మీరు ప్రైవేట్ చదివిస్తేనే విలువ ఉంటుంది అనుకోకుండా మేము చూస్తున్నాం. మా బడి ముంగంటే మీ ఇల్లు ఉంది, మీ పిల్లలు ఎన్నిసార్లు స్కూల్కి పోకుండా ఇక్కడ ఉంటారని మనం చూస్తున్నాం కదా. మనం మా ముంగట ఉండే మా భయానికి స్కూల్లో ఉంటారు వాళ్ళు. మంచి చదువు వస్తుంది. రాకపోతే మీరు అడుగుంది, కాపీలు కూడా రాకపోతే అడుగుంది. వింటారా? సరేనా? తప్పకుండా తీసుకొచ్చి మా పల్లె చేంజ్ వాళ్ళకు కూడా ఉంది కదా. అట్లా మీరు ఒకసారి ఊరింది ఆలోచన ఖచ్చితంగా మీరు మమ్మల్ని రాండి. మీరు వారం కోసం చాలా డిసిప్లిన్ ఉంది బడి, ఉంచు ఉంది బడి. చూడు మంచిగా అనిపిస్తాం, ఉంచు. లేకపోతే మేడం రాని రాని అన్నయ్య కూడా ఇద్దరు హై స్కూల్లోనే అన్నయ్య వస్తే మన 10th క్లాస్ కూడా అంతా పాస్ అయ్యారు హై స్కూల్లో. అంత దూరం కష్టపడి అంత దూరం బాబు నోట్బుక్స్ ఫ్రీ, స్కూల్ డ్రెస్ వచ్చి రెడీగా మధ్యాహ్నం పైన కూడా వేడి వేడి మనకు మంచిగా ఉంటుంది. మన పల్లె చేయనుగా అన్ని మంచిగా రాపిస్తున్నాం. కంప్యూటర్ గవర్నమెంట్ పల్లె పంపిస్తాను, తీసుకొస్తాను. తప్పకుండా నీతో పాటు ఇంక తీసుకురా. ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ వచ్చిండ్రు. ఆన్లైన్ మంచిగా ఎగ్జామ్ మన టెస్ట్ జరుగుతాయి అని చెప్తాను. 6వ తారీఖు రోజు తిరుగుతాం. అవసరాన్ని కూడా మాట్లాడితే తిరుగుదాం వాళ్ళు. గురుకులా వస్తే పంపిస్తాం మంచిగా కాకపోతే ఈసారి సబ్జెక్టు 4 మార్కులు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు సబ్జెక్టు 4 మార్కులు లెక్క 6 సబ్జెక్టు 24 మార్కులు కలిపి 24 మార్కులు కలిపే వరకు ప్రభుత్వం పిల్లలకు 24 మార్కులు అడిషనల్ కలిపే వరకు బాసరా 380 కానీ అటువంటి వాటిలో బాగా బెనిఫిట్ అవుతుంది ప్రభుత్వం. గవర్నమెంట్ ఏంటంటే అట్లా చూడండి, మన స్కూలు ఎంత బాగా ఇదివరకు ఉన్న స్కూల్ లెక్క ఉన్నది. టాయిలెట్స్ కానీ ఫ్యాన్లు కానీ అన్ని రకాలైన వసతులు కల్పించారు. కాబట్టి మన యొక్క బాధ్యత ఏంటంటే మనం కంప్యూటర్లు మనకు 50 మంది దాడి స్టాఫ్ ఉన్నారు. 12 మంది దాదాపు 12 మంది స్టాఫ్ ఉన్నారు. అంత పెద్ద స్కూలు. నేను ఇక్కడ చదువుకున్నాను, నేను ఇక్కడ చదువు చెప్పినా. మా స్కూల్ రూమ్ ఉన్నట్టు ఒక్క రోజు పెట్టండి, విశాలంగా ఉంటాయి. ఒక్క రోజు పెట్టండి. మనకి ఇప్పుడు ఇంకొక ఆఫర్ ఎంత ఇచ్చింది కదా, 50 మంది పిల్లలు ఉన్నారనుకో ప్రైమరీ స్కూల్లో, క్లాస్కి ఒక కంప్యూటర్ 5 కంప్యూటర్లు ఇస్తారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ కంప్యూటర్ల ద్వారా కూడా బోధన చేద్దామనే ఉద్దేశం గవర్నమెంట్ దగ్గర ఉన్నది, పర్పస్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పెద్దసారి కానీ మేము కానీ అందరం తిరిగేది ఏంటంటే ఈసారి మొత్తం ప్రతి ఒక్క పేరెంట్కి కలుద్దాం, కన్వెన్స్ చేద్దాం. ఇప్పుడు దేవేంద్ర రెడ్డి అటువంటి వాళ్ళందరితో అటువంటి కోఆపరేషన్తో ప్రభుత్వ పాఠశాలలో ఈ ఒక్కపారి మీరు కోఆపరేట్ చేసి 1 సంవత్సరం అప్ప చెప్పండి. నెక్స్ట్ అక్కడికన్నా ఇక్కడ ఏమైనా ప్రోగ్రెస్ ఉంటేనే మేము ఒక ఛాలెంజ్ చెప్తాను, కంపల్సరీ ఏదైనా మార్పులు తీసుకుంటాం.